వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్కారం. 16వ తారీఖు ఈ నెల గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ సూర రాంబాబు అనే సుమారు 54 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని వారి కుటుంబీకులు ఆ మరణ కారణాన్ని తెలుసుకుని దర్యాప్తు చేయవలసిందిగా మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి త్వరితగతిన దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో ఆ మృతుని యొక్క కుమార్తె ఆమెతో అక్రమ సంబంధం కలిగిన సురేష్ అనే వ్యక్తి ద్వారా ఆ మృతుడిని చంపించినట్టు దర్యాప్తులో తెలిసింది. ఆ శనివారం రాత్రి సుమారు 11:30-12 సమయంలో సురేష్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితుడు నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి మృతుడు పడుకున్న పాకలోనికి వెనకాల నుండి ఎంటర్ అయ్యి ఆ మృతుడిని పీక పిసికి ఊపిరాడకుండా చంపేయడం జరిగింది. దీనికి అంతటికి పథకం ఆ మృతుడి కుమార్తె సురేష్ కలిసి వేసి నాగార్జున సహాయంతో ఈ విధంగా ఆ మృతుడిని చంపడం జరిగింది. నిన్న వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.